దేవునికి నీవంటే బాగా తెలుసు. నీ ఓటు వేసి గెలిపించిన లీడర్కి నీవంటే తెలియదు. బట్ ప్రపంచ సృష్టికర్తకి నిన్ను బాగానే తెలుసు. నేను ఆయన ఎరిగి ఉన్నారు, పేరు పెట్టి పిలుస్తున్నారు ఆయన. హీ నోస్ యూ వెరీ పర్ఫెక్ట్లీ. అందుకని చెప్తున్నారు, ఐ నో యూ. నేడు నీవు వెళుతున్న ఏ ఇరిటేషన్ అయినను రేపు స్థితి మారుతుంది. మార్క్ ఇట్, అండర్లైన్ ఇట్, అండర్స్టాండ్ ఇట్, అండ్ వెన్ యూ అండర్స్టాండ్ ఇట్, స్టాండ్ ఫార్ ఇట్. అర్థమయ్యేటప్పుడు ఆ వాక్యం కొరకు నీవు నిలబడి చూడు. మనుషుల నెగ్లక్షనే దేవుని సెలక్షన్కు గుర్తు. ఇషయ్, నీకు ఇక పిల్లలు ఎవరు లేరా? ఇషయ్ అంటారు, ఉండినా పెద్ద ప్రయోజనం లేదు. అదేంటి, వాడు పుట్టినప్పటి నుండి నాకు ఇష్టం లేదు. అదేంటి, నేను 7 చాలని అనుకున్నాను, 7లో నేను కంప్లీట్ చేశాను, కానీ ఎక్స్ట్రాగా పుట్టాడు 8వ వాడు. ఇషయ్, నీకు తెలియదా నేను అక్కడే స్టార్ట్ చేశానని? ఆ 8 వారిలోనే నేను స్టార్ట్ చేశాను. ఇట్స్ మై కవెనెంట్. నీవు చూసిన రీతిలో కాదు, నా హృదయానుసారి నేను చూశాను. యూ డు నాట్ నో. నీవెవరో అని నీకే తెలియదు. పౌలు రాస్తున్నప్పుడు చెప్తున్న ఒక మాట ఉన్నది, అకాలమందు పుట్టినటువంటి ఒక వ్యక్తి వలె. God says, but that was my time.